అందరికీ నమస్కారం. 18,000 మంది పెన్షనర్స్ తొలగింపు వెంటనే ఇలా చేయండి. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక మీరు వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పెన్షనర్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లపై వేటు వేస్తోంది. వివిధ రకాల సర్వేలతో అనర్హుల జాబితా సిద్ధం చేస్తోంది. ఇప్పుడు మరోసారి భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరి పెన్షన్‌లో ఏకంగా 18,000 మందిని తొలగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనర్హుల పేరుతో పెన్షన్లపై సర్వే చేపట్టింది. ప్రతి నెల పెన్షన్లకు కోత పెడుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి పెన్షన్లపై దృష్టి సారించింది. ఏకంగా 18,000 పెన్షన్లను తొలగించింది. వీళ్ళలో అత్యధికంగా దివ్యాంగ పెన్షనర్లే కావడం విశేషం. దివ్యాంగులకు జారీ చేసే సర్టిఫికేట్‌లో వెరిఫికేషన్ చేసిన ప్రభుత్వం నకిలీ పెన్షన్లను గుర్తించింది. ఇలా మొత్తం 18,000 పెన్షన్లు ఉన్నాయి. ఏపీలో జనవరి నెల పెన్షనర్ల జాబితాలో 63,77,944 మంది ఉంటే, ఫిబ్రవరిలో ఈ సంఖ్య 63,59,907కు తగ్గింది. అంటే 8,036 మందిని ప్రభుత్వం తొలగించింది. మొత్తం అన్ని కేటగిరీ పెన్షన్లపై దృష్టి సారించిన ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా చాలా పెన్షన్లు తొలగించనుంది. చూసారు ఫ్రెండ్స్, ఇవంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్స్ అన్ని ఎప్పుడు కూడా పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.